ధర్మపురి అరవింద్ పాస్పోర్ట్ రాదన్నారు. ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదు అన్నారు. సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఇలాంటి విమర్శలు ఎదురైనా ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు వదలలేదు. తన కృషి ఏ మాత్రం తగ్గలేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడవ తిప్పడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా తన పరపతిని పెంచుకున్నారు. కారణం ఇచ్చిన మాట తప్పని తత్వం, చేసేదే చెప్పే నైజం ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్కి పసుపు ఓటు తీసుకొస్తా అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్. అప్పట్లో ఆయన చేసిన ఈ పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మన రాష్ట్రంలో అయితే ధర్మపురి అరవింద్ పై విమర్శలు చేయని పార్టీ, ఎత్తిపొడవని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తిగా. నిజామాబాద్కి పసుపు ఓటు తీసుకురావటం మీ తరం కాలేదు అని ఒకరు, బాండ్ రాసి ప్రజలను మోసం చేశారని మరికొందరు, అరవింద్ మాట తప్పారు అని ఇంకొందరు. ఇలా ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తన టార్గెట్ మిస్ అవ్వలేదు. తన గమ్యం వదలలేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యని ధర్మపురి అరవింద్ ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగించారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన ఏకైక నాయకుడు అరవింద్. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాట్లపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనని విమర్శించారో వారందరి నోర్లు మూగపోయేలా చేశారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకుపోయేలా చేశారు. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి ఎంతో మంది ఉదండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండవసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఈసారి చెప్పినవే కాకుండా ముందే చెప్పని అనేక అభివృద్ధి పనులను కూడా చకచకా చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత అనిపించుకున్నారు. ఇదే నిబద్ధత, ఇదే సేవ దృక్పథం ధర్మపురి అరవింద్ తొందరలోనే కేంద్ర మంత్రిని కూడా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న ధర్మపురి అరవింద్ నికార్సైన నాయకుడిగా, బీజేపీ పవర్ఫుల్ లీడర్ గా రోజు రోజుకు మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. ధర్మపురి అరవింద్ పాస్పోర్ట్ రాదన్నారు. ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదు అన్నారు. సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఇలాంటి విమర్శలు ఎదురైనా ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు వదలలేదు. తన కృషి ఏ మాత్రం తగ్గలేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడవ తిప్పడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా తన పరపతిని పెంచుకున్నారు. కారణం ఇచ్చిన మాట తప్పని తత్వం, చేసేదే చెప్పే నైజం ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నిజామాబాద్కి పసుపు ఓటు తీసుకొస్తా అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిన ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్. అప్పట్లో ఆయన చేసిన ఈ పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మన రాష్ట్రంలో అయితే ధర్మపురి అరవింద్ పై విమర్శలు చేయని పార్టీ, ఎత్తిపొడవని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తిగా. నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకురావటం మీ తరం కాలేదు అని ఒకరు, బాండ్ రాసి ప్రజలను మోసం చేశారని మరికొందరు, అరవింద్ మాట తప్పారు అని ఇంకొందరు. ఇలా ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కూడా తన టార్గెట్ మిస్ అవ్వలేదు. తన గమ్యం వదలలేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యని ధర్మపురి అరవింద్ ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగించారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన ఏకైక నాయకుడు అరవింద్. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాట్లపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనని విమర్శించారో వారందరి నోర్లు మూగపోయేలా చేశారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకుపోయేలా చేశారు. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి ఎంతో మంది ఉదండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు.
ఇక రెండవసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఈసారి చెప్పినవే కాకుండా ముందే చెప్పని అనేక అభివృద్ధి పనులను కూడా చకచకా చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత అనిపించుకున్నారు. ఇదే నిబద్ధత, ఇదే సేవ దృక్పథం ధర్మపురి అరవింద్ తొందరలోనే కేంద్ర మంత్రిని కూడా చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న ధర్మపురి అరవింద్ నికార్సైన నాయకుడిగా, బీజేపీ పవర్ఫుల్ లీడర్ గా రోజు రోజుకు మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.